శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఎప్పటిలాగే బాబా గారు తన బిడ్డల కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ సాయి మాటలు తీసి పడేయకు తల్లి, నీ చెయ్యిని ఇలా ఇవ్వు, నీ మనసులో భారమంతా తీసేస్తానమ్మా, నన్ను నమ్మి ఈ మాటలు విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. అసలు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారు స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం. ఇంకా బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ, నువ్వు నా దగ్గరకు వచ్చి ఇలా అంటున్నావు కదా తల్లి, బాబా, నేను ఏం చేయాలనుకుంటున్నా, ఏ పని మొదలు పెట్టినా అందులో నష్టమే వస్తుంది. అందుకే నేను ఏం చేద్దామనుకున్నా నాకు భయమేస్తుంది తండ్రి. దానితో పాటు నా చుట్టూ ఉన్నవారు కూడా నన్ను భయపెడుతూ ఉన్నారు. నా పరిస్థితి కూడా ఏం బాగాలేదు బాబా. నేను ఇలా నష్టపోతూ ఉంటే నా కుటుంబం, నేను ఏమైపోవాలి తండ్రి? నిన్నే నమ్మిన నాకు ఏమీ చేయడం లేదు ఎందుకు? నువ్వు కూడా నా చెయ్యి వదిలేసావా తండ్రి? ఇక నాకు ఎలాంటి దారి లేదు. బాబా, నా మాటలు నువ్వు వింటున్నావా అని కన్నీళ్లతో నాతో మాట్లాడుతూ ఉన్నావు కదా. సరే బిడ్డ, ఇక నీలో ఉన్న భయాన్ని తీసేసి నీకు విజయం రుచి చూపించబోతున్నానమ్మా. వెంటనే విను తల్లి, ఎప్పుడూ కూడా కష్టాల్ని చూసి వెనుకడుగు వేయకు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నీ ప్రయత్నాన్ని ఆపకు. ఒక్క విషయం గుర్తించుకోమ్మా, 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. కోట్లు డబ్బు కూడా ఒక్క రూపాయితోనే మొదలవుతుంది. అలానే నీ గెలుపు కూడా నీ మంచి ఆలోచనతోనే మొదలవుతుంది. ఓటమి నుంచి పాఠం నేర్చుకోవాలే తప్ప ఓడిపోయానని అక్కడే ఆగిపోకూడదు బిడ్డ. జరిగిపోయిన దానిని తలుచుకొని బాధపడకు. అది నిన్ను ఇంకా కిందికి లాగేస్తుందన్న విషయం గుర్తించుకో. నేను సాధించగలను అనే నమ్మకం నీలో ఉండాలమ్మా. విజయం సాధించే వారి రహస్యం ఏంటో తెలుసా? ఒకసారి ఓడిపోయినా సరే నేను మళ్ళీ గెలుస్తాను అని వారి మీద వారు పెట్టుకున్న నమ్మకమే, అదే వారిని గెలిపిస్తుంది. కాబట్టి నువ్వు కూడా నిన్ను నమ్ము. నిన్ను నువ్వు ముందు నమ్ముకోవాలి బిడ్డ. అప్పుడే ఎంతటి కష్టాన్నైనా ఢీకొట్టగలవు, విజయాన్ని సాధించుకోగలవు. ఆప్తులు ఎవరు? నింద వేయని వారు, బంధువులు ఎవరు చెప్పు? నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీతో ఉండేది నీ నీడ మాత్రమే అని తెలుసుకో. ఆప్తులని చెప్పుకునేవారు, బంధువులని చెప్పుకునేవారు కష్ట సమయాలలో నీ కనుచూపు మేర ఎక్కడా కూడా కనిపించరు. నిన్ను ఎవరైతే నిన్నుగా చూస్తారో, నిన్ను ఎవరైతే నిన్నుగా ఇష్టపడతారో వారు మాత్రమే కష్టాలలో నీ వెంబడి ఉంటారు. అలాంటి వారు చాలా తక్కువ మందే ఉంటారమ్మా. అవును తల్లి, ఒకటి నీ దగ్గర నుంచి పోయింది అంటే అది నీకు అవసరం లేదని అర్థం. అది వస్తువైనా బంధమైనా సరే. చూడు బిడ్డ, ఆవేశంలో అన్నీ అబద్ధాలే కనిపిస్తాయి. ఆలోచిస్తేనే నిజానిజాలు తెలుస్తాయి. ఎప్పుడూ కూడా నీ ఆలోచన శక్తిని కోల్పోకు తల్లి. నీ లక్ష్యం చేరుకోవడానికి నువ్వు బయలుదేరాక నీ దారి ఎలా ఉన్నా సరే నువ్వు ముందుకు అడుగు వేయాల్సిందే. ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకూడదమ్మా. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిసవుతుంది. విలువైన బాధ్యతలు మోసిన వారే విలువైన మాటలు కూడా చెప్పగలరు. చిన్నదే కదా అని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకు.
ఎందుకంటే చిన్న విత్తనం నుంచే కదా మహావృక్షం పెరుగుతుంది. అసలు ఈ లోకంలో ఏదీ కూడా శాశ్వతం కాదు అన్న విషయాన్ని గ్రహించు. అది ఏదైనా సరే, గెలుపైనా ఓటమైనా, బాధైనా సంతోషమైన, ఏదైనా సరే శాశ్వతం కాదు. నువ్వు చేసే పని చిన్న దీపంలా భావిస్తే అది ఏదో ఒక రోజు ఒక పెద్ద జ్యోతిలా మారి నీ జీవితాన్ని అందంగా మారుస్తుంది. నీ జీవితంలో వెలుగులు నింపుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు పనులు మాత్రం చెయ్యకు తల్లి. అది నిన్ను చాలా బాధ పెడుతుందమ్మా. మంచినే తలుస్తూ ఉండు. నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా తల్లి. అస్సలు తీసి పారేయకు. నీ చేతిని నేను ఎప్పుడూ వదలను. నిన్ను నా ఒడిలో భద్రంగా దాచుకుంటాను బిడ్డ. నీ వైపు ఎవరు ఉన్నా లేకున్నా ఈ తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటాడని గుర్తించుకో. ధైర్యంగా ఉండు. నువ్వు కోరుకున్నవన్నీ నీకు అందబోతున్నాయి తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు మన బాబాగారు చెప్పినట్టు మనం ఎప్పుడూ కూడా మన శ్రమనే నమ్ముకోవాలండి. పక్క వాళ్ళపై ఆధారపడకూడదు. అది మంచివారైనా సరే, చెడ్డవారైనా సరే. ఎంత మంచివారైనా వాళ్ళు చేసే సహాయం ఒక పరిధి ఉంటుందండి. ఎవ్వరికైనా సరే వారు ఏదైనా సహాయం చేయాలంటే ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటిన తరువాత ఎంత మంచివారైనా మనకు సహాయం చెయ్యలేరు. అందుకే ఎప్పుడైనా సరే మన కోసం మనం పని చేసుకోగలిగితే, మన కోసం మనం సహాయం చేసుకోగలిగితే అది ఎంత దూరమైనా మనం సహాయం చేసుకోగలం. బాబాగారు ఎందుకు ఆ మాటలు అంటూ ఉన్నారో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. పక్క మనిషి చేసే సహాయానికి ఒక పరిధి ఉంటుంది. ఎవరికి వారు చేసుకునే సహాయానికి పరిధులు, పరిమితులు ఏవీ ఉండవండి. మన ప్రాణం మీదకొస్తే ఆ ప్రాణం పోయేంత వరకు కూడా మనం సహాయం చేసుకోవడానికి, మనల్ని మనం బతికించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. కానీ దారిన పోయే వాళ్ళు ఎంతవరకు చూస్తారండి? వాళ్ళకి వీలైతే చేయగలరు, లేదంటే వదిలేసి వెళ్ళిపోతారు. దాంట్లో వాళ్ళ తప్పేమీ లేదు. ఎందుకంటే వాళ్ళు అంతవరకే చేయగలరు. అందుకే బాబాగారు చెప్తూ ఉన్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకోండి. ఏ పని మీద కూడా పక్క వాళ్ళపై ఆధారపడకండి. అలా మీ జీవితాన్ని ఎప్పుడైతే తీర్చిదిద్దుకుంటారో అప్పుడు మీరు ఉన్నత శిఖరాలకు ఎదగగలుగుతారు అని బాబాగారు అంటూ ఉన్నారు. ఈరోజు బాబాగారు ఇచ్చిన సందేశం అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. అలాగే అందరికీ నచ్చిందని కూడా అనుకుంటూ ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.